హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ప్యాకేజ్. సో ఇప్పుడే 'రాబోదూర్' మూవీ చూసేసి వచ్చాను. డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా అండ్ యాక్టెడ్ బై సత్యదేవ్ గారు. సో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ సినిమా చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్తున్న విధానం గానీ, ఆ స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం గానీ చాలా బావుంటదనమాట. అంటే లైక్ ఒక కొత్త సినిమా చూడబోతున్నాం. ఒక కొత్త ప్రెజెంటేషన్‌తో, ఒక కొత్త ఎగ్జిక్యూషన్‌తో అలాంటి ఫీలింగ్‌తో స్టార్ట్ అవుతది సినిమా. కానీ సినిమా వెళ్తున్న కొద్దీ ఆ ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తాయన్నమాట. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎండ్‌కొచ్చేసరికి అసలు ఏం జరగదు. ఫస్ట్ 10 మినిట్స్ ఎట్లుందో లాస్ట్ వరకు గూడా అదే దాన్ని రన్ జేస్తారు. పెద్ద స్టోరీ ముందుకెళ్ళడం అదంతా ఏముండదు. ఈ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ సెటప్స్ అవన్నీ కాన్సంట్రేట్ చేశారు ఫస్ట్ హాఫ్‌లో. అండ్ దట్ పెయిడ్ ఆఫ్. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ డైరెక్షన్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ వర్ వెరీ గుడ్. టాప్ నాచ్ అసలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే లైక్ ఏదో ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ దగ్గరుండి చేయించుకున్నట్టు అంత బావుందనమాట. కాపోతే పాటలు అంత ఎక్సైట్ చెయ్యవు. కానీ ఆ పాటలు ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం చాలా మంచిగా అనిపిస్తది. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ గానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిల్ వర్క్‌డ్ రియల్లీ వెరీ వెల్. కాకపోతే ఆ స్టోరీ అనే పాయింట్ ఏదైతే ఉందో అది ముందుకెళ్ళకపోవడం వల్ల అంత ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్‌లో కొంచెం పే ఆఫ్ జేయడం స్టార్ట్ అవుతది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం స్టోరీ ముందుకెళ్ళడం స్టార్ట్ అవుతది. వాటి మీనింగ్ అవన్నీ అర్థమవుతూ వస్తాయి. క్లైమాక్స్‌లో మాత్రం చాలా మంచిగా హుక్ చేశారు. అసలు ఎక్సలెంట్. ఆ లాస్ట్ 20 మినిట్స్ ఎస్పెషల్లీ చాలా బావుంటది. అంటే లైక్ ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్న ఓపిక అంతా ఆ లాస్ట్ 20 మినిట్స్ పే ఆఫ్ చేస్తదని అనిపిచ్చింది. సో మెయిన్‌లీ వరల్డ్ బిల్డింగ్ గానీ, ఎగ్జిక్యూషన్ లెవెల్‌లో మాత్రం చాలా డీటెయిల్డ్‌గా చాలా మంచిగా కాన్సంట్రేట్ చేశారు గానీ, ఆ స్టోరీ హుక్ పాయింట్ ఏదైతే ఉందో అది పెద్దగా ఎక్సైట్ చేయదు మనల్ని. కానీ ఆ చిన్న స్టోరీ పాయింట్‌లో గూడా వెంకటేష్ మహా గారు హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఎమోషన్స్ ఇవన్నీ బాగా తీసుకురావడానికి ట్రై చేశారనమాట. అంటే లైక్ హ్యుమానిటీ ఆర్ ఈ ఎమోషనల్ కనెక్షన్ ఇవన్నీ జనరేషనల్ వెల్త్ ఆర్ జనరేషనల్ ఈ మన ఐడియాలజీ, మన మైండ్ సెట్ ఎస్పెషల్లీ ఇండియన్ మైండ్ సెట్ అది ఎక్కడి నుంచి వస్తది అవన్నీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇవన్నీ లాస్ట్‌లోనే ఉంటాయి. లాస్ట్ 20 మినిట్స్‌లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇదంతా కొంచెం బోరింగ్ అనిపిస్తది. అదే మెయిన్ మూవీకి నాకు తెలిసి నెగెటివ్ పాయింట్. సో, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ అంత బావున్నాయి గానీ, ఈ స్టోరీ డైరెక్షన్ గూడా చాలా బావుంటది. సో, ఈ ఓన్లీ ఈ స్టోరీ ఒక్కటే మనల్ని డిస్టర్బ్ చేస్తది. అంత ఎక్సైట్ చేయదు స్టోరీ పరంగా. ఆ వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ చాలా మంచిగా వర్కౌట్ అయినాయి. అండ్ సినిమా మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువున్న క్యారెక్టర్స్ ఒక 5, 6 ఉంటాయి. సినిమా అంతా వాళ్ళుంటారు. వాళ్ళున్నప్పుడల్లా సినిమా బావుంటది. వాళ్ళు చాలా యాక్ట్ జేశారు. యాక్టర్ గాని, యాక్టర్స్ గాని, సపోర్టింగ్ రోల్స్ గాని అందరూ చాలా బాగా చేశారనమాట. ఆ 6 క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ వైస్‌గా, యాక్టింగ్ వైస్‌గా, టెక్నికల్ వాల్యూస్ అన్నీ బావుంటాయి గానీ, ఆ స్టోరీ హుక్ పాయింట్ అండ్ ఈ ల్యాగ్ పాయింట్ అనేది కొంచెం డ్రాగ్ చేస్తది మనల్ని. సో, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అంతో ఇంతో మజా వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఓటీటీలో అయితే ఇంత ఓపికగా అయితే చూడకపోవచ్చు. సో, ఈ కొత్తదనం కోరుకునే వాళ్ళకి, కొత్త ఎగ్జిక్యూషన్, ఈ కొత్త ప్రపంచంలోకి ఎళ్లి ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతది. టెక్నికల్ యాస్పెక్ట్స్‌ని డీటెయిల్‌గా చూసే వాళ్ళకి గూడా చాలా మంచిగా అనిపిస్తది. అంటే వెతికినా మనకి మిస్టేక్స్ దొరకవన్నంత బావుంటదనమాట. సో, స్టోరీ ఇంకొంచెం బావుండుంటే ఆర్ స్క్రీన్ ప్లే వైస్‌గా ఇంకొంచెం ఎంగేజింగ్‌గా తీసుంటే ఇంకా బావుండేది. ఎందుకంటే సినిమా అంతా మనం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తామనమాట. ఆ లాస్ట్ 20 మినిట్స్ కాకుండా అంటే ఈ సాడ్‌నెస్ గానీ, కామెడీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఎంగేజ్‌మెంట్ గానీ, అడ్రినలిన్ రష్ గానీ ఇవన్నీ ఏముండవు. సో, ఆ ఎమోషన్ అనేది అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు. అండ్ అంత ఎంగేజింగ్‌గా గూడా తీయలేదు అని అనిపిచ్చింది. సో, స్టోరీ ఇంకొంచెం బావుండుంటే ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేదేమో అని అనిపిచ్చింది. బికాజ్ రన్ టైమ్ వాస్ 169 మినిట్స్ అండ్ ఫస్ట్ హాఫే ఎక్కువ డ్యూరేషన్ ఉంది. 169 మినిట్స్‌లో. సో, అది నాకు నెగెటివ్ అని అనిపిచ్చింది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద ప్యాకేజ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.